నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. అలాగే ఈ జూలై 12 నుంచి వెళ్ళి ఆగస్టు 26 వరకు గురు కుజుల కలయిక ఉంది. మరి ఈ కలయిక వలన ఏ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది అనేసి మనకు తెలియజేయడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురు కుజుల కలయిక వలన మరి మకర రాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది, ఎలా ఉండబోతుంది అంటారు వీరికి? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరవందే పార్వతీ పరమేశ్వరో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. గురు కుజుల యొక్క కలయిక అంటే వృషభ రాశిలో గురువు కుజుడు యొక్క కలయిక జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 26వ తారీఖు వరకు 45 రోజుల కాలం పాటు ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. గురువు ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్య లాభాధిపతుల కారకుడు, సుఖాన్ని సౌఖ్యాన్ని భోగాన్ని ఇచ్చేవాడు గురువు. ముఖ్యంగా సంతానం సంపత్ప్రదం అన్నారు. గురువు సంతానాన్ని ఇచ్చేవాడు. అలానే కుటుంబ గౌరవాన్ని, కుటుంబ మర్యాదను ఇచ్చేవాడే గురువు. అలానే విద్య. ఈ గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇవ్వటం. కుజుడు భూ సంబంధమైన విషయాలు, ప్రమాదాలు, కోర్టు సమస్యలు, కెమికల్ కంపెనీలు, రైతులు, గృహ నిర్మాణము, అలానే గృహాలు, పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు, భూమికి సంబంధించిన పంచాయతీలు, ఇవన్నీ కూడా కుజుడు సంబంధించి అంటే విరోధాలు, తగాదాలు, గొడవలు కూడా సంబంధించిన గ్రహం ఏమిటి అని అంటే అంగారకుడు. అంగారకుడు ప్రతి రాశి నుంచి 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. మరి గురువు కుజుల యొక్క కలయిక వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మరి మకర రాశికి ఏ విధంగా ఉంటుంది అని చూస్తే, ఒకసారి పరిశీలన చేస్తే మకర రాశి వాళ్ళకి పంచమ భావంలో, పంచమ స్థానంలో గురువు ఉండటం వల్ల ముఖ్యంగా అంటే గురుకుజులు ఎప్పుడు కూడా మిత్రులు. అంటే గురుకుజుల యొక్క కలయిక అనేది మిత్ర సంబంధమైన కలయిక. అంటే ఎక్కువగా పాజిటివ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మకర రాశి వాళ్ళకి పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఏ ప్రయత్నం చేసినా కూడా తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్ళటం, దాంతోపాటు ధనలాభం కలగటం, రావాల్సిన డబ్బు ఊహించిన విధంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం, ఆర్థిక లావాదేవీలు, ఆస్తి ఒప్పందాలు బాగా లాభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ఉద్యోగంలో ప్రమోషన్లు, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. ఇన్ఫర్టిలిటీ ఇష్యూ, సంతానం లేని వ్యక్తులకు కూడా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు కొద్దిగా కష్టపడితే కూడా ఆదాయ మార్గాలన్నీ కూడా ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అనేక ఆదాయ మార్గాల్లో వివిధ మార్గాలనేవి వీళ్ళకి ఏర్పడటం ఒకటి, ఆదాయం బాగా పెరిగే అవకాశాలు, కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు, ఆస్తి వివాదాలు అనుకూలంగా ఉండటం, వీళ్ళకి పరిష్కారం కావటం, అలానే చేసిన ప్రయత్నాలన్నీ కూడా నిరాశ లేకుండా నిరాటంకంగా కూడా వీళ్ళకి ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కొంత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగినా వీళ్ళకి ఆర్థిక పరంగా ఆదాయం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు, అలానే వివాహాలు శుభకార్యక్రమాల్లో పాల్గొనటమే కాకుండా స్త్రీ పురుషులకి సంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే సూచనలు ఉండటం. కానీ వీళ్ళకి ఓపికతోటి 45 రోజుల పాటు ఉండి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకుని ముందుకు వెళ్తే లైఫ్లో వీళ్ళకి ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే బద్ధకాన్ని తగ్గించుకోవాలి, అలానే వ్యసనాల మీద తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి. వీళ్ళు చేసే ప్రయత్నం అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాల్లో శ్రద్ధ పెట్టాలి. సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు వింటున్నా సంతానం గురించి కొంత ఆందోళన చెందే అవకాశాలు కూడా వీళ్ళకుంటాయి. అంటే పిల్లల యొక్క చదువు పట్ల, అలానే పిల్లల యొక్క పెళ్ళిళ్ళ పట్ల వాళ్ళ విషయాలు కొంత ఆలోచింపజేసే అవకాశాలు తల్లిదండ్రులకు ఎక్కువగా ఉంటాయి. అలానే మంచివాళ్లతో స్నేహం జరిగే అవకాశాలు ఉండటం, అలానే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, విదేశాల్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే వీళ్ళకి అన్ని పనులలో కూడా అనుకూలంగా ఉండే అవకాశాలే మకర రాశి వారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా కొంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అలానే బంధువుల మధ్యలో స్నేహము, అలానే శుభ కార్యక్రమాలు, విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. గౌరవ మర్యాదలు కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళకి లాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మనం చేసే ప్రతి పని కూడా వాళ్ళకి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు. అలానే విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపిస్తారు. అంటే గతంలో ఏదైతే వ్యాపకాలు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గించుకొని చదువు పట్ల ఆసక్తి చూపించుకోవటం,
అదే పోటీ పరీక్షల్లోనే కాకుండా గవర్నమెంట్ సెక్టార్లో కూడా మంచి పోస్టులు వచ్చే అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగులకు కూడా ఆశించిన దానికంటే కూడా మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి దానిలో కూడా వాళ్ళకి అనుకూలమైన ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా కష్టపడితే ఫలితం వచ్చే అవకాశం అనేది గ్యారంటీగా ఉంటుంది. అంటే మనకి తలపెట్టిన పని అంతా కూడా లాభం జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. విద్యార్థులకి గతంలో చాలా సంవత్సరాల క్రితం కూడా పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి కావటం, నేను మంచి విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీలో సీట్ రావాలి, ఫారిన్ కంట్రీస్ చదువుకున్న వ్యక్తులకు కూడా, అలాంటి వ్యక్తులకు కూడా విదేశాల్లో వాళ్ళకి మంచి విశ్వవిద్యాలయంలో సీట్ రావటం, చక్కగా ప్రణాళికాబద్ధంగా ఒక వ్యవహారాన్ని నడిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. అలానే కొంత వాళ్ళు పరిహారం చేసుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఎలాంటి పరిహారాలు పాటించాలి అంటారు? రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం, అలానే భగవానుడైన సుదర్శనుని యొక్క ఆరాధన చేయటం. అంటే సుదర్శన గాయత్రి మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆ మంత్రం చదువుకోవాలి. తర్వాత త్రయంబక మిజామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, ఓం నమస్వాయ పంచాక్షరి చేసుకోవటంతో పాటు వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని మంగళవారంలో రాహుకాలంలో దీపం పెట్టడం వల్ల వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గురువు గారు, మకర రాశి వారికి గుర కుజుల కలయిక వలన మరి ఎలాంటి ప్రభావం పడుతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.